హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మన అందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. వారు మంచి చేసి తమిళనాడు ప్రజల కోసం పాటుపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎవరైనా కానివ్వండి, మన వాళ్ళ పరాయి వాళ్ళ కాదు, ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు మంచి చేస్తా అన్నప్పుడు ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేయాలి. నాకు గుర్తుండి రిజల్ట్స్ వచ్చిన రోజు, ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ వచ్చిన రోజు నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశాను. అండ్ వాళ్ళు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నామని కూడా మనం చెప్పాం. దోస్ ఆర్ బేసిక్ థింగ్స్ ఇన్ పాలిటిక్స్ అండి. కానీ తెలుగుదేశం వాళ్ళ రూటే సపరేట్. ఇప్పుడు కొత్తగా విజయ్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేస్తున్నారండి. అంటే నిస్సిగ్గుగా దీనివల్ల విజయ్కి ఏమన్నా అవుతుంది, లేకపోతే విజయ్ గారికి తెలిస్తే వారు ఫీల్ అవుతారు, విజయ్ గారిని మనం ప్రజల్లో చెడ్డగా చూపించిన వాళ్ళం అవుతామన్న సోయ కూడా లేకుండా ఎలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారో చూడండి. ఒకడు ఉంటాడు, యుఎస్లో ఉంటాడు, తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి, యష్ టీడీపీ అని ట్విట్టర్ అకౌంట్ పెట్టుకుంటారు. ఒకసారి చూడండి, వాళ్ళ అఫీషియల్ పేజీల్లో వేసుకున్నారు. ఒక పోస్టర్, అఫీషియల్గా వాళ్ళే పోస్టర్ రిలీజ్ చేసి, ఇది తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటారు. ఈ పోస్టర్ని ఎక్కడ సర్క్యులేట్ చేస్తున్నారు? యష్ టీడీపీ అనే వ్యక్తి, ఇంకా చాలామంది చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. విజయ్ గారు వీళ్ళతో చెప్పారంట, ఐ డోంట్ ఫాలో పీపుల్ హూ కుడెంట్ ఈవెన్ సెక్యూర్ అపోజిషన్ స్టేటస్ ఇన్ దేర్ ఓన్ స్టేట్. హీ ఇన్వైటెడ్ మీ టు హిస్ ఫ్యామిలీ మెంబర్ వెడ్డింగ్ అండ్ ఐ అటెండెడ్ ప్యూర్లీ యాజ్ ఎ కర్టసీ. It's disappointing to see YSRCP and its supporters trying to claim credit for my party's victory when they had no involvement whatsoever. TVK chief Vijay anta. అంటే ఎంత సిల్లీగా, ఎంత అంటే ఆత్మన్యూనత భావంతో కొట్టుమిట్టాడుతారో ఇటువంటివే సూచిస్తాయండి. నేను ప్రతిపక్ష హోదాను కూడా పొందలేని వాళ్ళ దగ్గర నుంచి నేను సపోర్ట్ తీసుకోను. అండ్ వాళ్ళు బంధువులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు పెళ్ళికి పిలిస్తే ఏదో ఇంకా పోకపోతే బాగోదన్నట్లు నేను వెళ్ళాను. ఇక నేను గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కారణమని చెప్పుకుంటున్నారంట. అసలు వాళ్ళకి ఏమాత్రం దీంతో సంబంధం లేదు అని చెప్పేసి విజయ్ గారు చెప్పారంట. ఎవరికి చెప్పారు, ఎక్కడ చెప్పారు? అసలు విజయ్ గారు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవ్వరు కూడా అండి, ఫర్ దట్ మ్యాటర్ ఎవ్వరు కూడా ఇటువంటి సిల్లీ మాటలు మాట్లాడరు. అంటే మాట్లాడరు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా అవుతుందంటే ఏమీ కాదు. ఎవడు కేరు కూడా చేయడు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడండి ఇట్లా. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? రాజకీయ నాయకులు ఏదైనా ఉపయోగం ఉంటే తప్ప ఏది మాట్లాడరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ అనలేదు, అలా విజయ్ కాదు కదా, ఎవరు కూడా మాట్లాడరు. స్టాలిన్ గారు మాట్లాడరు, పళనిస్వామి మాట్లాడరు, సిద్ధరామయ్య గారు మాట్లాడరు, మమతా బెనర్జీ గారు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. అనవసరం. ఇక్కడ పాయింట్ వచ్చేసి మాకేదన్నా అవుతుందా, లేకపోతే విజయ్ గారికి ఏదన్నా అవుతుందని కాదు. పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఎవడైనా తెలియనివాడు, అమాయకుడు విజయ్ ఇలా అనుకున్నాడు, లేకపోతే విజయ్ ఇలా బయటికి అన్నాడు అని వాళ్ళు నమ్మారనుకోండి, ఎవరి క్యారెక్టర్ దెబ్బతింటుంది? విజయ్ గారి క్యారెక్టర్ దెబ్బతింటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుంది? వాళ్ళు అనుకోవచ్చు కదా, ఏంది విజయ్ ఇటోడా, ఇంత సిల్లీగా మాట్లాడతాడా, ఇంత చీప్గా మాట్లాడతాడా, ఏంది అసలు ఎవరో ఏదో అనుకుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, కానీ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎవరైనా అతని క్యారెక్టర్ గురించి చెడ్డగా అనుకునే ఆస్కారం లేదండి. అంటే ఇప్పుడు అన్నారనుకోండి, అన్న విషయాన్ని, ఏది విజయ్ గారు అన్నారనుకోండి, అన్న విషయాన్ని నువ్వు చెప్పినా ఓకే, పత్రికల్లో టీవీల్లో అక్కడ ఇక్కడ వచ్చిందని చూపించి నువ్వు మాట్లాడినా ఓకే. అసలు అనలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి అనని మాటలు అతను అన్నాడు అని చెప్పేసి వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారంటే అతని క్యారెక్టర్ దెబ్బతీయడమా కాదండి? అతని క్యారెక్టర్ దెబ్బతీయడమా కాదా? మెల్లగా ఏం చేస్తారంటే దీన్ని ఇలా పెద్ద చేసి ఒక పెద్ద వార్త అయ్యి కొంతమంది అయినా నమ్మకపోతారా అనేది తెలుగుదేశం వాళ్ళ అజెండా అండి. వ్యక్తిత్వ హననం చేయడము, అబద్ధాలని నిజాలు చేయడము, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడికి ఆపోజిట్ ఉంటే వాళ్ళపైన దుమ్మెత్తిపోయడము,
అది వాళ్ళ క్యారెక్టర్. అది వాళ్ళ నేచర్. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారండి? తండ్రి శవం దగ్గర సంతకాలు పెట్టించుకున్నాడు. ఎంతమంది చెప్పారు? కాంగ్రెస్ వాళ్ళు మొత్తం చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు, సంతకాలు పెట్టించుకోలేదు, అదంతా అబద్ధమని. అయినా కానీ దాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేసి జనాల్లో రుద్దుదామంటారు. 1,00,00,00,000 అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అది అబద్ధమని అందరికీ తెలుసు. రుద్ది దాంట్లో ఏమైనా దొరకబుచ్చుకున్నారా? అసలు మద్యం స్కామ్ అని రీసెంట్‌గా ఎంతో చేయాలని చూసినారు. ఏమైనా ఒక్కటంటే ఒక్కటి ఏమైంది? ఈ మధ్య మద్యం గురించి మాట్లాడడం మానేశారు. ఇదిగో దొరికారు, అదిగో దొరికారు, బంగారు బిస్కెట్లు దొరికాయి, రిసిప్ట్లు దొరికాయి, ఆ ఇంటికెళ్ళాయి, ఈ ఇంటికెళ్ళాయి, వాళ్ళ కార్లో దొరికాయి, వీళ్ళ డిక్కీలో దొరికాయి అన్నారు. ఏమైంది? ఒక్కటంటే ఒక్కటైనా ఏమైనా పట్టుకున్నారా? జైల్లో పెడతారు, ఒక 3 నెలలు పెడతారు, 6 నెలలు పెడతారు, బయటకు వచ్చినారు. ఏమైంది? ఏదన్నా అయిందే? ఏమీ కాలేదు. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించండి. మనం ఏదైనా మాట్లాడితే ఏంది పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేయలేవా అంటే, వాళ్ళు బాగా కలిసిమెలిసి ఉన్నారంట, వాళ్ళ మధ్యలో మనం నిప్పులు పెట్టాలని చూస్తున్నామంట, వాళ్ళని విడగొట్టాలని చూస్తున్నామంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదు, సొంతంగా పోటీ చేస్తుంది. సో ఎలా ఇబ్బంది పెట్టాలి? ఇప్పుడు 2-3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అనుకోండి, ఇప్పుడు మనం ఏదన్నా అడిగితే ఏమంటారు వాళ్ళే, మమ్మల్ని చీల్చడానికి మీరు కుట్ర పన్నుతున్నారు. సో మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం. సో ఏం చేయాలి? ఇంట్లో వ్యక్తుల్ని చీల్చాలి. అర్థమైందా మీకు లాజిక్? షర్మిల గారిని ఎందుకు రెచ్చగొడుతున్నారో, ఉసిగొలుపుతున్నారో ఇప్పుడు మీకు అర్థమైందా? అబద్ధాల్ని వండి వాడ్చడము, అవతల వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వ్యక్తిత్వ హరణం అండి. అది వాళ్ళ అజెండా, తెలుగుదేశం వాళ్ళది. తేరిపోయినారు దాంట్లో. ఇప్పుడు విజయ్ గారు ఆ మాట అనలేదండి, సింపుల్. అనని మాటలు అన్నారని చెప్పేసి అతని క్యారెక్టర్ దెబ్బతీయడమా కాదా? మీరే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి.